ఏం చేసిందమ్మా బీద విధవరాలు? ఏమా 2 కాసులు తీసుకొచ్చి ఏం చేసిందమ్మా? దేవుని సన్నిధిలో వేస్తున్నది అక్కడ. అంటే ఆమె ఉద్దేశం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాం. ఆమెలోకి పోతుండే అట్లా. నాకు అలవాటు అట్లా. ఏంటంటే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోతా, ఆమె ప్రాంతంలో ఏమనుకుని ఉండొచ్చు అంటే, అయ్యా నేను ఇస్తున్నాను అనే భావన ఆమెలో కలిగి ఉన్నదా? లేకపోవచ్చు. తర్వాత ఇది ఇస్తే నాకేమైనా వస్తుందా అని చెప్పి ఆమె అనుకున్నదా? లేదు. గమనించి అంతే. తనకున్నదంతా కూడా తీసుకొచ్చి ఆమె ఏం చేసింది? అక్కడ అర్పించేసింది. ఎవరో చూచేటట్లుగా చేసిందా? ఎవరో చూడాలన్నట్టు కూడా చేయలేదు. మిగతా వాళ్ళందరూ ఏమో ఎంత చేస్తున్నా ఎవ్వరూ చూడకుండా తను గుర్తుపట్టలేనంతగా ఆమె ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి ఆ దేవుని ఆలయంలో ఆ 2 కాసులు వేసినప్పుడు యేసయ్య అక్కడే ఉన్నాడు. ఏమన్నామా? నేను చెప్తున్నా ఏంటమ్మా, వీరందరికంటే ఏమా? ఎందుకంటే బీద విధవరాలు తనకున్నదంతా కూడా ఆమె సాక్ష్యం పొందొద్దు అనుకున్నదా? బైబిల్ గ్రంథం నా పేరు రాయబడింది. ఎందుకంటే లెట్ us డూ సంథింగ్ సెపరేట్, స్పెషల్ క్యారెక్టర్స్గా మనం చేసుకుంటూ పోదాం. వ్యక్తిగతంగా నువ్వు చేయలేకపోవచ్చు, కానీ సంఘంగా మనం చేయగలుగుతాం. సంఘానికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలమ్మా. సంఘానికి ఒక ఐక్యత ఉండాలి, బంధం ఉండాలి, లోబట్టం కావాలి. అవన్నీ ఉంటేనే మనం దేవుని జ్ఞానంలో మనం నిలుచుకోగలుగుతాం. ఆయన కుమారులుగా మనం ఉండగలుగుతాం. ఆయన మహిమలో మనము పాలు పొందగలుగుతాం. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమలో నేను ఎవరినమ్మా అనుకోవద్దమ్మా. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మనకి ఇచ్చాడు దేవుడు. అటువంటి ఒక గొప్ప జీవితాన్ని, తర్వాత చెడుతనాన్ని మనము అసహించుకోవాలి. చెడుగా కనబడే వాటి కీడు కలిపి కనబడుతుంటే దాని నుంచి దూరం అయిపోవాలంటున్నాడు. కీడుగా కనబడే ప్రతి దాని నుంచి కూడా నువ్వు తొలగిపోమంటాడు. కనబడితే చాలు, అది కీడు అని కాదు, అది కీడు అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. గద్దింపులు తృణీకరించవద్దు. ఇటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు దయచేసుకుంటున్నామా? ఇటువంటి మనం ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే, ఈ జ్ఞానం అనేది మనల్ని ముఖ్యంగా ఈ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలని దేవుని చెప్పి ఎర్న్ ఇట్ ఏంటమ్మా, దాన్ని మనం ఏం చేయాలమ్మా? సంపాదించుకోవాలి. నీకున్నదంతా ఇచ్చి నువ్వు సంపాదించుకోవడం ఇంత కాదు. అంత గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. నీకున్నది ఉండొచ్చు, నీకు మంచి క్యారెక్టర్ ఉండొచ్చమ్మా. వాటన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో నష్టపరుచుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? దాన్ని మనం సంపాదించుకోవాలి. ఎంతగా మనము దానికోసం మనం ప్రయాసపడుతున్నాం. నేర్చుకోవటం ద్వారా సంపాదించుకోవచ్చు కదా. నేర్చుకోవటం పదే నేర్చుకోవాలి. ఒక నేర్చుకునే స్వభావం ఉన్నప్పుడు సంపాదించుకోవచ్చు. లేబర్ అంటే కాయ కష్టపడి మనము సంపాదించుకోవచ్చు. లేబర్. తర్వాత నేర్చుకోవటం ద్వారా నేర్చుకోవచ్చు, అంటే సంపాదించుకోవచ్చు. వదలటం ద్వారా సంపాదించుకోవచ్చు. తర్వాత నేర్చుకోవడం ద్వారా సంపాదించుకోవచ్చు. కష్టం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. ఇది దేవుని జ్ఞానాన్ని మనము ఆ విధంగా మనం సంపాదించుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో కోరుకోవాల్సింది ఏంటంటే,
యెషయా గ్రంథం 50 అధ్యాయము 5వ వచనం. దీన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడేంటమ్మా, నీకున్న బుద్ధి వద్దుపోయమని చెప్పట్లేదు, కానీ ఆ బుద్ధి ఎలా ఉండాలి? యెషయా గ్రంథం 50 అధ్యాయము 5వ వచనం. వీరు బుద్ధి కలగజేయాలి. ఆమె కూర్చుంది చాలు. చూడండి ఏంటమ్మా మనకు కావాల్సిన ప్రభు దగ్గరకు వచ్చి ఏమి అనుకోవాలా? అయ్యా నాకు వినే బుద్ధి అనుగ్రహించేయ్యా, వినే బుద్ధి కావాలి నాకు. అది బుద్ధి, స్వబుద్ధి కాదమ్మా. నీ స్వబుద్ధి ఉన్నది, ఆ స్వబుద్ధిని ఏం చేస్తున్నా నేను వినే బుద్ధిగా మార్చుకోవాలి. వినే బుద్ధి, వారికంటే ఎక్కువగా వినాలని ఆశపడుతున్నా. వినడం అంటే చెవి అప్పగించడం కాదు, వినిందాన్ని వినిందాని ప్రకారం చేయటం అనేది వినటం. వినటం వలన విశ్వాసం. వినటం అంటే ఏంటమ్మా? వినటం అంటే ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడు వింటే సరిపోయిందా? వింటే రక్షణ వచ్చిందా? కాదుగా, విశ్వాసం వచ్చిందా? విని దాని ప్రకారము నడుచుకోవటం అనేది విశ్వాసం. అక్కడ కంప్లీట్ అయితేనే వినుట. అలానే విను బుద్ధి కలగజేయాలని దేవుని సన్నిధికి మనం రావాలి. నాయన వినే బుద్ధి లేదే నాకు. ఎప్పుడు ఏదో చెప్పాలని ఆశపడుతున్నా, ఇంకేదో చేయాలని ఆశపడుతున్నా, కానీ నాకేం లేదు, వినే బుద్ధి లేదు. దేవుని సన్నిధిలో ఆ వినే బుద్ధి కోసం మనం అందరం కూడా ప్రార్థించాలి. ఏక మనసు, నేనైనా మీరైనా ప్రభు సన్నిధిలో వినే బుద్ధి నాకు కావాలయ్యా. నీ స్వరాన్ని వింటా, నీ ప్రేమను వింటా, నీ వెలుగుని వింటా. నా స్వరంలో ప్రతి ఒక్క అవయవం కూడా నాకు వినేటట్లుగా నేను చేసుకోగలుగుతాను అని ఎప్పుడైతే మనం ఆ విధంగా వినే బుద్ధి కోసం మనం ప్రార్థన చేస్తామో ఏముంటుంది అక్కడ? నెక్స్ట్ తిరుగుబాటు ఉండదు. ఏముండదమ్మా? తిరుగుబాటు ఉండదు. లేకపోతే రివర్స్, ఎదురు చెప్పటం, ఎదురు మాట్లాడటం, తిరుగుబాటు అనేది అక్కడ ప్రారంభం. ఎందుకు తిరుగుబాటు వచ్చింది? ఎందుకు బుద్ధి వచ్చిందమ్మా? విను బుద్ధి కోసం నువ్వు ప్రార్థన చేయలేవు. అయ్యా నీ గద్దింపులు వింటానయ్యా, నీ యొక్క నడిపింపు వింటానయ్యా, నీ హెచ్చరికలు వింటానయ్యా. ఇస్తున్నావు అంటే నువ్వు మాట్లాడుతుంటే వినటానికే కదయ్యా. అయ్యా వినటానికే నేను ఆశపడుతున్నది. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ విను బుద్ధి అనేది దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఏమైద్దామా? ఆ ఎదురు తిరిగే స్వభావం అనేది మనలోంచి పారిపోతూ ఉండదు. ఆ బుద్ధి లేక, వినే బుద్ధి లేకనే ఏమవుతుందమ్మా? రివర్స్. ఆ వినే బుద్ధి లేకనే ఏమవుతుందమ్మా? ఎదురు తిరుగుతూ ఉంటాం. ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని వందనాలు. మరి 57వ అధ్యాయంలో కూడా ఉన్నదమ్మా కృతజ్ఞత బుద్ధి అనే మాట. సరేమ్మా ఏంటమ్మా? కృతజ్ఞత బుద్ధి 16వ వచనం 10వ వచనం ఉన్నది 57వ అధ్యాయం. నీవు నా కృతజ్ఞత బుద్ధి అంటున్నా అక్కడ. సరే అమ్మ, దాని ఇంపార్టెంట్ కాదు మనకి. నేను మనం చెప్తా ఏం కావాలి. రెండోది ఏం కావాలి? అయ్యా కృతజ్ఞత బుద్ధి కావాలి నాకు. నేను ఎప్పుడు కూడా మర్చిపోను కృతజ్ఞతను. నాకు ఆ బుద్ధి కావాలి. ఏ బుద్ధి కావాలి? కృతజ్ఞత బుద్ధి కావాలి ఆయన. అటువంటి బుద్ధి కోసం నేను పాకులాడుతున్నాను. నాలో కృతజ్ఞత లేదు. అప్పుడప్పుడు నాకు వస్తుంది కానీ బుద్ధిగా లేదు. ఆ కృతజ్ఞత బుద్ధి నాకు కావాలని ప్రభు సన్నిధిలో మనము ఆ విధంగా ప్రాధేయపడుతూ ఉండాలి. విను బుద్ధి కావాలి, అది జ్ఞానము. కృతజ్ఞత అనేది జ్ఞానం. కృతజ్ఞత లేకపోతే జ్ఞానం లేదు, అజ్ఞానుడు. మొదటి ప్రేమను మర్చిపోతావు గమనించి. అందుకంటే నాకు కృతజ్ఞత దేని బట్టి రావాలి? ఒక్కసారి యేసు ప్రభు రక్తాన్ని బట్టి, మిగతా వేటి బట్టి నుంచి నువ్వు ఆలోచించొద్దు. కృతజ్ఞత చెల్లించుకో, కానీ కృతజ్ఞత బుద్ధి మాత్రం అక్కడే. ఇక్కడ ఇది ఎందుకంటే ఇది కామన్గా ఉండిపోవాలి. మిగతా తర్వాత నాకు ఒకటి ఇవ్వచ్చు, నీకు ఒకటి ఉండొచ్చు, నాకు ఒకటి లేకపోవచ్చు, నీకు ఇంకోటి ఉండొచ్చు. అది నాకు లేదని నేను బాధ కలుగుతా. ఇది అంటే దేవుని ఆ విధంగా కృతజ్ఞత చూపించలేము. ఇదంతా కృతజ్ఞత సంబంధించింది కాదు. ఆయన రక్తమే, ఆయన 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 కమిట్మెంటు, ఆయన యొక్క
ప్రేమ, ఆయన అర్పణ అనేది నాకు కృతజ్ఞతగా ఉండాలి. ఆ కృతజ్ఞత బుద్ధి నేను కావాలని దేవుని చిత్తం ఉంటున్నాడు. దాని తర్వాత హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో కూడా ఉన్న మాట మోషేకు ఉన్నది. ఏంటమ్మా? ఆయన స్థిరమైన బుద్ధి గలవాడు. ఐగుప్తు నుంచి ఆయన వెళ్ళిపోయాడు. స్థిరమైన బుద్ధి అని రాసింది అక్కడ 11 మోషే గురించి రాస్తుంది. స్థిరమైన బుద్ధి, చంచలత్వం లేదు. దేవుని చిత్తానుసారంగా ఒక మాట తీసుకుంటే దాంట్లో ఏమన్నా స్థిరత్వం అనేది చూపించగలిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా అదే కావాలి. అది జ్ఞానము. చంచలత్వం అనేది జ్ఞానం కాదు. వన్స్ ఐ టేక్ ఎ డెసిషన్, నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటే అంతే. దట్ ఈస్ వాట్. ఏది వచ్చినా అది చలించదు, ఏది ఉన్నా చలించదు, ఏమి లేకపోయినా చలించదు. ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్ అంతే. అది స్థిర బుద్ధి. ఆ స్థిర బుద్ధి ద్వారా ఇశ్రాయేల్ వారిని ఏం చేశాడమైనా ఐగుప్తుల నుంచి నడిపించాడు. ఈరోజు అదే స్థిర బుద్ధి కంటే అదే ఇశ్రాయేల్ వారి హృదయాల మీద కూడా నువ్వు రాయగలవు. క్రీస్తు రాజ్యాన్ని నడిపించగలవు. ఆమేన్. అంతే కదమ్మా. ఆ స్థిర బుద్ధి చేయబట్టి జరిగింది ఏంటమ్మా? ఒక్కని స్థిర బుద్ధి వలన ఏమైంది? అంతమందిని 6 లక్షల మందిని ఆయన ఆ యొక్క ఐగుప్తుల నుంచి కనాన్ దేశం నడిపిస్తే, ఈరోజు సహోదరుడా ఒక సంఘంలో మనము స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉంటే క్రీస్తు రాజ్యానికి ఇశ్రాయేల్ అందరినీ కూడా మనము నడిపించగలుగుతాం. ఆ స్థిర బుద్ధి లేదు కనుకనే సహోదరుడు మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది, స్వార్థం వచ్చేస్తుంది. సో బుద్ధి ఉంది అని వెళ్ళకుండా ఏం చేయాలమ్మా? స్థిరమైన బుద్ధి, తర్వాత కృతజ్ఞత బుద్ధి, దాని తర్వాత వినుబుద్ధి, చివరిగా స్వస్థ బుద్ధి. ఈ స్వస్థ బుద్ధి అందరి కూడా లోపించిపోతుంది, మారిపోతుంది. స్వస్థ బుద్ధి అంటే ఏంటో గుర్తుందా? కొంచెం ఎక్కువగా ఎంచుకోకుండా ఆమె నాకున్న దాంట్లో నేను తృప్తిపడి, నేను ఇంకెక్కువగా నాకు లేదని ఏదో ఊహించుకోకుండా నాకున్న దాని ప్రకారమే నా ప్లాన్లు వేసుకొని నాకున్న దాని ప్రకారమే నేను నడుచుకుంటూ ఉంటుంటే ఏమొస్తుందమ్మా? స్వస్థ బుద్ధి వస్తుంది. సౌండ్ మైండ్, దేవునికి స్తోత్రం. స్వస్థ బుద్ధి వస్తుంది. లేకపోతే గతిమాలిన బుద్ధి అమ్మ. స్వస్థ బుద్ధి పోద్ది. దాంట్లో సంతోషం ఉండదు, దాంట్లో నీ కమిట్మెంట్ ఉండదు, ఆయన మహిమలో నువ్వు పాలిభాసులు కాలేవు. నీ తండ్రి ఎల్లప్పుడూ కూడా నిన్ను గురించి బాధపడుతూనే ఉంటాడు. సోదరుడు, అటువంటి ఒక దైనందిక బాధకరమైన ఒక జీవితాన్ని మనం జీవించకముందే దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉందాం. ఆయన కృప మనకు